నా పేరు యాటరాములు. చాడ నైటు 9-8 గంటల నుంచి మొదలుకొని 11 గంటల దాకా వర్షం కురిసింది. ఈ వర్షానికి కాంట్రాక్టు వారు ఇదివరకు రోడ్డు పోసిండు. రోడ్డు పోసినప్పుడు కింది బాగాన మోరీలు కట్టినప్పుడు పైకి లేపి కట్టిండు. కట్టడం వల్ల నీరు వరద ఎక్కువ అయ్యి వెనకకు మళ్ళీ నా పొలం ఒక ఎకరన్నర పొలం నీట మునిగింది. ఇక్కడ మళ్ళీ నాది కిందికి 130 సర్వే నెంబరు అది కూడా నీట మునిగింది. నీట మునిగి 3-4 గండ్లు పడ్డాయి. గండ్లు పడి అక్కడ 2 గడ్డాములు పెట్టుకుంటే 2 గడ్డాముల కట్టలు 250 కట్ట నీట మునిగింది. అట్నే మళ్ళీ బావిలో 2 గండ్లు పడ్డవి. గండ్లు పడి బావి మొత్తం కూడిపోయింది. పంట నష్టం ఎంత? ఇప్పుడు మనకు ఇది నష్టపరిహారం 3-4 లక్షల దాకా నష్టపరిహారం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటారు? గవర్నమెంట్ నాకేమైనా సహకరించాలని కోరుతున్నాను. నా పేరు యాట అబ్బాసు. మాది చాడ గ్రామము, మూటకొండూరు మండలము. రాత్రి ఏకదాటిగా 4 గంటల సేపు కురిసిన వర్షానికి ఈ కొత్తగా నిర్మించుకున్నటువంటి ఏదైతే డాంబర్ రోడ్ ఉందో అది మా సొంత భూమి నుండి వేసిర్రు. మేము అప్పుడు దానికి ఇట్లా జరుగుతుందన్న ఉద్దేశం మీదనే మేము దానికి అనుమతి ఇవ్వలేదు. మరియు మా సొంత భూమి నుంచి వేసుకున్నందుకు కూడా మేము కలెక్టరేట్లో మేము ఫిర్యాదు చేసినాము. మాకు భూమి నష్టం పరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా అన్నాము. కానీ మా వినతి పట్టించుకోకుండా వాళ్ళ సొంత నిర్ణయాలతోటి సొంతంగా వాళ్ళు మమ్మల్ని కాదని చెప్పేసి మా భూమి నుంచి డాంబర్ రోడ్ తీసుకున్నారు. సరే, డాంబర్ రోడ్ వల్ల మాకు కూడా ఎంత ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశం మీద మేము దాన్ని స్వాగతించినాము. కానీ రాత్రి కురిసిన వర్షానికి ఈ రోడ్డు కాంట్రాక్టర్ వాళ్ళు చేసిన తప్పిదానికి ఇప్పుడు దాదాపు మాకు ఒక 4 లక్షల రూపాయల నష్టం జరిగింది. ఇప్పుడు 6 కోలల బావి మొత్తం నీట మునిగి దాని నిండా ఇసుక నిండిపోయింది. ప్లస్ మాకు దాదాపు ఒక 150 గడ్డి కట్టలు కొట్టుకపోయినాయి. అసలు లేవు, గడ్డి కట్టలు లేవు. 500 కట్టకి ఒక 150-200 గడ్డి కట్టలు కొట్టుకపోయినాయి. ప్లస్ 2 ఎకరాల భూమి ఇది మాదే. ఈ 2 ఎకరాల భూమి మొత్తం నీట మునిగిపోయింది. ఇంకొక అర్ధ ఎకరం పడి మొత్తం గండ్లు పడి సాగుకు పనికి రాకుండా అయిపోయింది. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి మాకు తగిన నష్టపరిహారాన్ని ఇప్పించగలరని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా దీని మీద ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడల్లా వాటర్ ఇట్లే వస్తాయా? లేదు. ఈసారి కొత్తగా నిర్మించుకున్న రోడ్డుకి కల్వర్ట్ అనేది ఎక్కువ పెట్టలేదు. ఓన్లీ ఒకప్పుడు పాతవి 8 ఉంటుండే. కానీ వాళ్ళు ఈసారి 3 మాత్రమే కట్టిరు. 3 మాత్రమే హోల్స్ పెట్టి వాటర్ పోయేటట్టు పెట్టిరు. మరి దానికి అడ్డంగా వేరే వాళ్ళు కోళ్ళ ఫారం వాళ్ళు మట్టి వాళ్ళ అదేంది మన ఫామ్ హౌస్ కట్టుకోవడానికి వాళ్ళు ఆ మోరీలకు అడ్డంగా మట్టి కుప్పలు పోసిరు. మట్టి కుప్పలు పోయడం ద్వారా ప్లస్ ఈ కాంట్రాక్టర్ వాళ్ళు హైట్ అనేది కరెక్ట్ మెజర్మెంట్ సరిగ్గా చేసుకోకపోవడం ద్వారా మేము నష్టపోయినాము. అక్కడ కాంట్రాక్టర్ వాళ్ళు బాగానే ఉన్నారు, ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు ఫామ్ హౌస్ కూడా వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ వీళ్ళు చేసిన తప్పిదాలకి ఇప్పుడు మేము శిక్ష అనుభవిస్తున్నాము. దాదాపు ఇప్పుడు మాకు ఒక 4 లక్షల రూపాయలు, ఖచ్చితంగా 4 లక్షల రూపాయల నష్టం జరిగింది. ఖచ్చితంగా ఆ బోరు పుడక తీపియడం, బావి పుడక తీపియడం చాలా కష్టమైన పని. మాకు డబ్బులు చెప్పిపోయినా పర్లేదు, కాకపోతే మాకు ఎట్లా చేసేయాలో అట్లా చేసేస్తే సరిపోతుంది. మాకు డబ్బులు కూడా మేము ఆశిస్తలేము. మాకు జరిగిన నష్టాన్ని వాళ్ళు పూడ్చితే సరిపోతుందని కూడా మేము కోరుకుంటున్నాము. అంతే, మేము డబ్బులు ఏమేమి ఆశిస్తలేము. అంటే ప్రైవేట్ కాంట్రాక్టరు కలవట్ కట్టగా మట్టిపోవడం వల్ల వాటర్ ఆగిపోయింది. లేకపోతే వాటర్ అక్కడ వెళ్ళిపోయి ఇక్కడ రాకపోతుండే. పోయినసారి వాటర్ వచ్చినా కానీ 8 మోరీలకి వెళ్ళి వాటర్ వెళ్ళిపోయేది. కానీ ఈసారి కొత్తగా నిర్మించిన రోడ్డుకి 3 మాత్రమే వేసిండు ఆయన హోల్స్. మాది చాడ గ్రామము, మూటకొండూరు మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా. రాత్రి వర్షం పడి మొత్తం రోడ్డు కయ్యగోసింది. బావలకాడి గోరాకుంటుంది. కింద నీళ్లు మొత్తం సాఫ్గా పోకుండా అడ్జేసిరు. కొత్త రోడ్డు పడి దాన్ని బట్టి కింద మాకు సాఫ్గా వెళ్ళిపోవాలి. రైతులం మునిగిపోతున్నాం. రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఆగం అవుతున్నాం మేము. దీని కాంట్రాక్టర్ పట్టిన వాళ్ళు దీన్ని సహకరించి గవర్నమెంట్ ఈ కాంట్రాక్టర్ పట్టిన వాళ్ళు కొద్దిగా మాకు రైతులకు అది చేయాలి, సాయం చేయాలి. ఎన్ని రోజులు అవుతుంది ఈ రోడ్ వేసి? ఈ రోడ్ వేసా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 1-2 నెలలు. 2 నెలలు అయింది అంతేనా? అంతే. ఎప్పుడు వర్షాలు వచ్చినా వాటర్ ఇట్లా వస్తాయా? ఇప్పుడు వచ్చినాయా? ఇంతకుముందు అట్లా పోయేది. ఇప్పుడు ఏమో ఆడ రోడ్ వేసి మట్టి పోకుండా మట్టి పోసారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా దాదాపు ఒక 20 ఎకరాలు నీళ్లు మసులుకొని వచ్చి ఇంకో ఈడ రోడ్డు కయ్య పోసింది. ఎవరు పోసారు మట్టి? మరి రోడ్డు పోసిన వాళ్ళు. రోడ్డు పోసిన మట్టి పోసిరా? ఏడా ఇంకో కింద ఉంది. కింద మోరీలు పెంచలేదు, 4 మోరీలు వేసిరు. ఇంకో 4 వేసినా ఏం లేదు, సోలింగ్ కట్టినా ఏం లేదు, లేకపోతే బ్రిడ్జ్ చేసినా ఏం లేదు. ఎప్పుడు ఒక వాగు వచ్చినంత వస్తుంది అది.
వర్షం పడితే ఫుల్ వర్షం పడితే బాగా వచ్చినంత వస్తుంది. ఇంతకుముందుకు ఎన్ని ఉండే మోరీలు? ఇంతకుముందుకు మామూలుగా ఏం కయ్యగోసి పోయేది, మామూలుగా ఈ డాంబర్ రోడ్డు వాడముందుకు కయ్యగోసి పోయేది, మామూలుగా మళ్ళీ మట్టి పోసుకునేది. ఇప్పుడు డాంబర్ రోడ్డు పడ్డది కదా, ఇప్పుడు మొత్తం వాటి నీళ్ళు పోకుండా అది అయిపోయింది. మొత్తం మీద మన పంట దాదాపు ఒక 20 ఎకరాలు నష్టం అవుతుంది మాకు. నష్టం కాగా ఇప్పుడు రోడ్ కట్ అయిపోయింది. చాడా గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టెలగూడెం రోడ్లో రాత్రి కురిసిన భారీ వర్షాలకు రోడ్డు డ్యామేజీ పూర్తిగా దెబ్బతిన్నది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణం అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడున్న పరిసరాలు, అక్కడ ఉన్నటువంటి కుంటాలు వరద ప్రాంతం ఏ సైడ్లో ఉన్నది అని తెలియకుండా డీలు కానీ ఏరు కానీ ఎస్టిమేషన్ మరి ఎలా ఎస్టిమేషన్ వేసి దాన్ని డ్రైన్ మోరీలు కట్టిండ్రు. అంటే 3-4 మోరీలు వేసే బ్రిడ్జిలో ఒక మోరీతోని సరిదిద్దుకొని ఆ కాంట్రాక్టర్ను మరి ఏ రకంగా వీళ్ళకు టెండర్ వర్కులు మరి ఇవ్వాల్సి వచ్చింది. అట్లా ఎస్టిమేషన్లో ఉంటాయి. మరి వీళ్ళందరి పూర్తి బాధ్యత కూడా ఇక్కడ డిపార్ట్మెంటు ప్లస్ కాంట్రాక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దాదాపు ఇప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల కొద్ది ఉన్న రోడ్లు ఉండాలి, కానీ దాదాపు నెల రోజులు కూడా కాలేదు. ఇది ఇంత పూర్తిగా డ్యామేజ్ అయిందంటే దీనికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యము, కాంట్రాక్టర్ నాణ్యత లేని సరుకులతోటి, నాణ్యత లేని మెటీరియల్ తోటి దీన్ని పోయడం జరిగింది. కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలి. అవసరం అనుకుంటే లైసెన్స్ రద్దు చేసి రికవరీ అమౌంట్ చేసి వీళ్ళ మీద పూర్తిగా చర్యలు తీసుకోవాలని మేము ఎంఆర్పిఎస్ తరఫున మరియు రాజకీయ పక్షంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన కళ్ళ ఎదుట కనబడతా ఉంది. అది పోసి కూడా దాదాపు 20 రోజుల్లో కూడా అయితలేదు అనుకుంటా నాకు తెలిసి కూడా. అంటే మీకు ఎక్కడ వాటర్ నీకు వస్తున్నది, అక్కడ ఉన్నటువంటి కుంటలు ఉన్నాయి, మెయిన్ అది కల్వర్టులు ఉన్నాయి. ఆ కల్వర్టు కాడ ఎన్ని మోరీలు వేయాలనేది డి గారి ఏ గారి నిర్లక్ష్యం కూడా ఇలా పూర్తిగా ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నది. తక్షణమే వీటి మీద చర్యలు తీసుకోవాలి. అది ఎందుకంటే మంచి రవాణా, అది ఒక మారుమూల పిట్టెలగూడెము వాళ్ళ జనజీవన సామంతుల వాస్తవానికి వాళ్ళకు ఎలాంటి మార్గం లేని క్రమంలో ఇంత ప్రభుత్వ నిధులను దుర్వినియోగం పరుస్తూ ఇట్లా కాంట్రాక్టులు దండుకోవడమే కాకుండా ఇటువంటి రోడ్ల మీద వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతాం. ఈ వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడున్న రైతులు కూడా ఏదో కొద్దిగా నారుమడులు పోసుకొని వాళ్ళ జీవనోపాధి కోసం వ్యవసాయం చేసుకుందాం అన్న పరిస్థితిలో కూడా అక్కడ ఉన్నటువంటి నారుమడులు అన్ని వరద ప్రాంతానికి దాదాపు ఎకరం దాకా కొట్టుకపోయింది. అక్కడ ఉన్న రైతులకు ఉన్నటువంటి గడ్డి వాములు కూడా కొట్టుకపోయి వాగులో పడ్డాయి. మరి బావి కూడా పూర్తిగా మంచినీరు వాసన వ్యవసాయేతర బావి కాబట్టి అక్కడ ఉన్నటువంటి నీరు సాగులోకి వచ్చే బావి కూడా మొత్తం కూలిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి యాడరాములు గారికి కూడా తీవ్రమైన నష్టం జరిగింది. కాబట్టి అతను కూడా మన ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని కోరుతూ నేను డిమాండ్ చేస్తాను. ప్రభుత్వము మరియు అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంట్రాక్టర్ కూడా వాళ్ళని ఆదుకొని, రైతుని ఆదుకొని వాళ్ళ పంట నష్టం చెల్లించాలని నేను డిమాండ్ చేస్తాను. రాత్రి కురిసిన భారీ వర్షానికి చాడా పిట్టెలగూడెంకు నూతనంగా నిర్మించినటువంటి బీటీ రోడ్డు ఒక్క వర్షానికే నామరూపాలు లేకుండా, ఇంజనీరింగ్ వైఫల్యంతో నామరూపాలు లేకుండా కొట్టుకుపోవడం జరిగింది. దీని ద్వారా మనకు అవగతమవుతున్న విషయం ఏంటంటే, ఈ రోడ్డును పూర్తి నిర్లక్ష్యంతో, బాధ్యత లేకుండా, నాణ్యత లేని పనులు చేపట్టి రోడ్డును అకాలంగా కొట్టుకుపోయే పరిస్థితి కల్పించిన ఇటీ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టి నిషేధించాలని గ్రామస్తుల తరపున మేము కోరుకోవడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా తీవ్రమైన నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వము వీరి మీద విపరీతమైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ ఇంజనీరింగ్ వైఫల్యంతో రోడ్డును ఎలా వంకర్లు టింకర్లు తిప్పుతూ డ్రైన్లు వేసే దగ్గర పూర్తి నిర్లక్ష్యంతో 5-6 డ్రైన్లు వేయాల్సిన పరిస్థితిని 3-2 డ్రైన్లు నిర్మిస్తూ దీనిని చిన్న వర్షానికే కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం పూర్తిగా అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే
ఈ కాంట్రాక్టరు ఈ రోడ్డును ఎలాంటి పర్యవేక్షణ లోపంతో ఎక్కడికక్కడ నాణ్యత లోపాలు కనిపిస్తూ ఈ రోడ్డును నిర్మించడం జరిగింది. ఈ రోడ్డు గత 6 నెలలు కూడా పూర్తి కాలేదు నిర్మించి. ఒక సంచార జాతి అయినటువంటి గూడెం వాసుల కోసము ఈ రోడ్డును నిర్మించి మనము వారి యొక్క బాధకాలను తొలగించాలని మనం అనుకుంటే ఈ రోడ్డు కాంట్రాక్టర్ విపరీతమైన దుర్బుద్ధితో అవినీతికి పాల్పడి అకాల వర్షానికి చిన్నపాటి వర్షానికే ఈ రోడ్డు నామరూపాలు లేకుండా కొట్టుకుపోవడం చాలా విడ్డూరం. ఈ విషయాన్ని ప్రభుత్వం కానీ R&B అధికారులు కానీ ఈ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని, ఇతనిని బ్లాక్ లిస్ట్లో పెట్టి సస్పెండ్ చేయాలి, లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా BRS మండల జనరల్ సెక్రటరీగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి చాడా పిట్టలగూడెం R&B రోడ్ నూతనంగా నిర్మించినటువంటి R&B రోడ్డు పూర్తిగా కాంట్రాక్టర్ వైఫల్యంతో కొట్టుకుపోవడం జరిగింది. ఇటు విషయం మీద స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దృష్టి పెట్టి ఆ కాంట్రాక్టర్ మీద తగు చర్యలు తీసుకోవాలని, వారు ఈ రోడ్డును సందర్శించి పిట్టలగూడెం వాసులకు ప్రధాన రహదారిని మరీ నాణ్యతతో నిర్మించే విధంగా R&B అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యే గారు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఈ కొట్టుకుపోయిన రోడ్డును తక్షణమే సందర్శించి బాధితులకు న్యాయం చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. TRS పార్టీ తరఫున న్యాయం జరగకపోతే ఈ ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. రాత్రి కురిసిన తేలికపాటి వర్షానికి చాడా పిట్టలగూడెం BT రోడ్డు నామరూపాలు లేకుండా కొట్టుకుపోవడంతో గత రాత్రి నుంచి అక్కడ ఉన్నటువంటి రైతులు, పాలు పిండకపోయే రైతులు, వ్యవసాయ పనులు చేసుకునే రైతులు, తాటి చెట్లు ఎక్కి జీవనోపాధి పొందే గీత కార్మికులు రాత్రి నుంచి గత 12 గంటల నుంచి కూడా అక్కడ పోలేని పరిస్థితులు ఉన్నాయి. గీత కార్మికులు ఈ తాటి చెట్లు ఎక్కలేకపోతే అవి ఎండిపోయే పరిస్థితి ఉన్నది. బర్రెలను కూడా వదిలేసి పశువుల కాపర్లు అక్కడ పోయి పాలు వీడ్చుకోవడానికి కూడా విపరీతమైన ఇబ్బంది కలుగుతున్నది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంలో తక్షణం సందర్శించి అది మరమ్మతు పూర్తి చేయాలని చెప్పేసి BRS పార్టీ తరఫున మేము వారిని డిమాండ్ చేస్తున్నాము.